ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి, రాథోడ్, భాగ్య ముగ్గురు కార్లో ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే అది చూసిన సదాశివం పిల్లలు, మీ నాన్న వచ్చారు, రెండు పిల్లలు అని కేకలు పెడుతూ ఉండటంతో అందరికంటే ముందుగా మనోహరి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆరు గుప్తగారు చెట్టు చాటున దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటారు. బాగి దగ్గరుండి అమర్ని చేతిలో పట్టుకొని దింపుతూ సహాయంగా నడిపించుకుంటూ వస్తూ ఉంటే మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ని కొట్టుకుని అబ్బా అని అంటూ ఉంటుంది. అప్పుడే కింద పడిపోతున్నా ఎందుకు ఇలా పరుగులు పెడుతూ వస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఇంటికి వచ్చేసావు కదా అమర్, నిన్ను నడిపించుకో తీసుకువెళ్దాము, సహాయం చేద్దాము అని ఇలా ఆతృతకు పరిగెత్తుకుని వచ్చాను అని మనోహరి చెబుతుంది. మీరు ఏమి సహాయం చేయనవసరం లేదు మనోహరి, కారు కొంచెం ముందు వెనక చూసుకొని రావాలి కదా, ఈ రెండింటి సహాయం చేయడానికి లోపలికి వెళ్ళడానికి నేనున్నాను. మీరు వెనక ఆలోచించకుండా ఇలా పరుగులు పెడితే ముందున్న మూలుగళ్ళు కూడా ఊడిపోతాయి, జాగ్రత్త అని భాగ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రండి అంటూ భాగ్య దగ్గరుండి మరి అమర్ని పట్టుకొని తీసుకుని వస్తూ ఉంటే అప్పుడే మనోహరి కావాలి అనే భాగ్య కాలుకి తన కాలు అడ్డుపెడుతూ ఉంటుంది. దాంతో భాగ్య కింద పడిపోతూ ఒక్కసారిగా అమర్ని వదిలేస్తూ ఉంటుంది. కావాలనే మనోహరి అమర్ని పట్టుకొని అయ్యో చూసుకోవాలి కదా మిస్ అమ్మ, ఇప్పుడే అమర్ ఆపరేషన్ అయ్యి ఇంటికి తీసుకొని వచ్చారు, మళ్ళీ నువ్వు కింద పడిపోతూ అమర్ని ఇలా కింద పడిస్తే ఎలా, నువ్వు హాస్పిటల్ అమర్ని చూసుకొని నిద్ర లేకుండా బాగా నిద్రమత్తుతో ఉన్నట్టున్నావు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, పెరుగన్నం తిని బజ్జోపో, అమర్ని దగ్గరుండి నేను చూసుకుంటాను కదా అని మనవరి అమర్ని పట్టుకొని వెళ్తూ ఉంటే బాగా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఆరు కూడా కోపంతో రగిలిపో